హే ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇది నా కొత్త ప్రాజెక్ట్. సింపుల్ వేలో చూసేయండి. ఒక స్కూల్ పాప కోసం ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నానమాట. సింపుల్ వేలో కార్డ్బోర్డ్తో. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాలాంటి స్మాల్ యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా అమెజాన్ రిలేటెడ్ ఏమైనా ప్యాకెట్స్ వస్తే అస్సలు కార్డ్బోర్డ్స్ పడేను అనమాట. ఇల్లు చెత్తగా ఉన్నా సరే కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. సో అలాంటి వేలోనే ఇది దాచాను. ఒక సర్కిల్ బేస్ కోసమేమో ఒక గిన్నె తీసుకున్నాను, పింగాణిది. అలాగే మూన్ షేప్ కోసమేమో రోబో క్లీనర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను, వాటర్ది. సో ఆ వంకీ అనేది ఉంటుంది కదా, సో ఆ షేప్ అనేది రావడం కోసం ఇలా చేశాను. బట్ ఇంటర్నల్గా చూసుకుంటే కనుక అదే షేప్ అయితే రాదు. హాఫ్ మూన్ అయితే గీసి మిగతాది మనం చేత్తో అడ్జస్ట్ చేయాలి. మూన్ షేప్ అయితే కరెక్ట్గా వస్తే చాలు. అదిగోండి, అలా అడ్జస్ట్ చేసుకుంటూ కార్నర్స్ అనేది ఏదోలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ప్లాస్టర్స్ తీసుకున్నాను. అయిపోయిన ప్లాస్టర్స్ ఉంటాయి కదా, అవి రౌండ్ షేప్కి పనికొస్తాయి కాబట్టి దాన్ని 3 షేప్స్గా అంటే 3 సర్కిల్స్గా తీసుకున్నాను అనమాట. ఏదో నా దగ్గర ఏవుంటే ఆ షేప్ రిలేటెడ్ చూసుకునేటట్టుగా అన్నీ దాచుకుంటానమాట. ఇప్పుడు మనకి పూర్తిగా షేప్స్ అనేది కట్ అయిపోయిందనమాట. మూన్ షేప్, రౌండ్ సర్కిల్ అండ్ 3 స్మాల్ సర్కిల్స్ అనమాట. ఈ రౌండ్ షేప్కి మధ్యలో జస్ట్ పై లేయర్కి మాత్రమే హోల్ లాగా పెడుతున్నాను అనమాట. బికాజ్ ఈ మూన్ అనేది సెట్ అవ్వాలి కదా, అందులో సిట్టింగ్ లాగా ఉండాలి. నేను ఇనీషియల్గా ఏమనుకున్నానంటే కార్డ్బోర్డ్ లాగే చూపిద్దాం, అంటే తను ఒరిజినాలిటీ అనేది అలానే ఉంచుదాం అనుకున్నా. తర్వాత అనిపించింది లుక్ వైజ్ అంత బాగాలేదు అని. సో అన్నిటికి మన గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని అతికిచ్చేసాను అనమాట. ఇప్పుడు మూన్ అండ్ ఫుల్ సర్కిల్ బేస్ వచ్చేసి పింక్ కలర్, రిమైనింగ్ స్మాల్ సర్కిల్స్ వచ్చి లైట్ బ్లూ కలర్ పేపర్స్ తీసుకున్నాను అనమాట. ముందుగానే కట్ చేసిన స్లిట్ ఉంది కదా బేస్కి, దాన్ని మూన్ అయితే అతికిచ్చేసాను. అతికిచ్చాక కాసేపు దానికి టైం ఇవ్వాలి కదా అతుక్కోవడానికి. ఈలోగా బేస్మెంట్ ఏదైతే మనం గిన్నె వాడామో ఆ గిన్నె కానీ ఏదర్ ఫెవికాల్ డబ్బా కానీ ఏదో ఒకటైతే ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను అనమాట. హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, ఒక పావుగంట అట్లా. ఇప్పుడు ఈ చిన్న సర్కిల్స్ అతికించాలంటే దానికి కూడా బేస్ ఉండాలి కదా. సో ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే తీసుకొని 3 సర్కిల్స్కి మెయిన్ మూన్కి అండ్ ఈ సర్కిల్స్కి బేస్మెంట్ ఇచ్చాను అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. ఇంకా ఏదైనా ప్లాన్ ఉంటే కింద కూడా బేస్మెంట్ ఇంకొక అట్టముక్క ఓన్లీ ఆ సర్కిల్ రిలేటెడ్ అతికించవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి క్రాఫ్ట్స్ చేయాలంటే చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ ఎంత టైం టేకింగ్ అంటే చూడండి, అతకడానికి అంత ఈజీ అయితే కాదు. ఇలాంటి స్మాల్ సర్కిల్స్ గాల్లో ఉంది కాబట్టి మనం ఫెవికాల్తో అయితే కష్టపడాలి. సో ఫెవికాల్ కన్నా వేరే గమ్ యూస్ చేసుకుంటే త్వరగా స్టిక్ అవుతుంది అనమాట. నేను ఫెవిబాండ్ అనేది తీసుకున్నాను. సో ఫైనల్గా అవుట్పుట్ ఇదనమాట. అది నేను చేసిన పిస్తా ఫ్లవర్ విత్ ల్యాంప్, అదైతే నేను సేల్కి పెట్టాను. సో నా కలీగ్స్ కానీ నైబర్స్ కానీ నియర్ బై వాళ్ళందరికీ నేను సేల్ చేస్తున్నాను. ఇప్పుడు దీవాళీ ఫెస్ట్ నడుస్తుంది కదా, చాలా ఆర్డర్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఆ పిస్తా రిలేటెడ్ కూడా సింపుల్ వేలో మన వేస్ట్ మెటీరియల్ అనేది పడేయకుండా పిస్తా షెల్స్తో కూడా ఎలా చేయాలనేది నేను వీడియో పెట్టాను. దాని డిస్క్రిప్షన్ నేను బిలో ఇస్తాను. ప్లీజ్ వాచ్. నాలాంటి స్మాల్ సబ్స్క్రైబర్స్ని ఎంకరేజ్ చేయండి. ఇగో ఫైనల్గా స్మాల్ సర్కిల్స్లో మనకు నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు. కొంచెం బాగా ఆరిపోయాక మనం స్ట్రాంగ్ రిలేటెడ్ ఏదైనా పెట్టుకోవచ్చు.